ఇది ముందట అన్నట్టు. ఇది కిచెన్. హోటల్లో పని చేస్తావా? ఓకే. అంటే ఇందులో ఉండడం కష్టమే, కానీ ఇంత ఇప్పుడు రేకులు వేసుకొని పైన ఏం వేసుకున్నారమ్మా? రేకులు వేసుకున్నారా లేకపోతే ఏంటిది? కవరేనా? ఓకే. సో కవర్ తో అయినా ఒక చిన్న కిచెన్. ఈ రూమ్ లో ఇంకా నలుగురు పడుకుంటారా? సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఓన్లీ కవర్ సన్నపాటి గుంజలతో మాత్రమే దాగింది. అట్ట ముక్కల పైన చూస్తే కవర్, ఈ అట్ట ముక్కల పైన కవరు. బాగా గాలి దుమారం వచ్చినా, పెద్ద వర్షం వచ్చినా గానీ ఇంట్లోకి కూడా ఇది చూడండి, ఇక్కడ కవరు లోపలికి నీళ్ళు వచ్చేసి ఆ మట్టి అంతా కూడా పనుకొచ్చేస్తుంది ఇట్లా లోపలి సైడ్. ఈ 2000 నాకు తెలిసి 15లో అంటే ఎప్పుడైతే అక్కడ కట్టిస్తా అన్నారో, నేను గతంలో T5లో న్యూస్ రీడింగ్ చేసేటప్పుడు అప్పుడు అక్కడ నుంచి షిఫ్ట్ చేయించారు వీళ్ళందరినీ కూడా, చేయించి దూరంగా కట్టుకోండి, ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మీకు డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తామని చెప్పేసి అని గత ప్రభుత్వం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా అల్లుడు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఫ్యామిలీలో డబుల్ బెడ్రూమ్ ఉండాలి, సో మంచిగా ఉండాలి అని చెప్పేసి కట్టించిండు. కానీ మరి కట్టించి ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఈ చూడండి ఇల్లు చూస్తే ఎంత దారుణంగా కవర్లు వేసుకుని ఉన్నారు. ఈ పిల్లలు ఎక్కడ పడుకోవాలి? డబ్బులు లేక అతనే విడిచిపెట్టినాం. వీళ్ళు కూలినాలి చేసుకొని ఇంటికి వచ్చి కనీసం కంటి మీద నిద్రపోదామన్నా కూడా ఏ వర్షం వస్తుందో, ఏ గాలి దుమారం వస్తుందో, ఏం జరుగుతుందో అని చెప్పేసి అని దినదిన గండం నూరే లాయిష్ లాగా బ్రతకాల్సిన పరిస్థితి.